హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసింది కల్కి ట్రైలర్. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా 3 hours నుంచి 2.5 hours, 6 అన్నారు, 7, 8. సో 8:45 కానీ వచ్చింది. ఇప్పుడు వచ్చి ట్రైలర్ వచ్చేసింది. సో ఫైనల్లీ ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, తర్వాత మాట్లాడుతుంది. ఎందుకంటే వెయిట్ చేయలేకపోతున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సమయం వచ్చింది. భగవంతుని రూపణ సమస్త సృష్టి ఉంటుందంట. అమితాబ్ బచ్చన్ మాట్లాడాను ఓన్ గా. భగవంతుడే ఉన్నాడు. దీపిక, ఓహో, శోభన. ఈరోజు నీ చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. పెద్ద బౌంటీ, 1 shot కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. కాంప్లెక్స్ సరే, ఇంకా చాలు. ఇద్దరికి ఫైట్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. కమలాసన్ చాలదా ధర్మముకే పాటరా మాధవా. VFX సూపర్ యార్, రియల్లీ VFX సూపర్ గా ఉన్నాయి. మరచితివేమో మాటని, ఇది కాదా కలికాలం, ఇక చాలి పెను శాపం, వెలిగేనా మహాపాపం, సరిపోదా నరమేధం. మాధవా. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. సో VFX చాలా బాగున్నాయి రియల్గా. సో ఇంకా వీళ్ళిద్దరి మధ్యన అమితాబ్ బచ్చన్ది అండ్ మన అశ్వత్థామ అండ్ ప్రభాస్ మన కల్కి ఉండొచ్చేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ చాలా బాగున్నాయి. సో ఏదైనా సృష్టించిన వరల్డ్, సో అది చాలా బాగున్నాయి VFX రియల్గా. ఎస్పెషల్లీ నాకు కమలాసన్ గెటప్ చాలా బాగుంది. అప్పుడు ఓన్లీ టీజర్లో వచ్చినప్పుడు ఓన్లీ ఒక సైడ్ నుంచి చూసిన, ఇప్పుడైతే రియల్గా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. రియల్గా ఎంత సూపర్గా ఉంది, రియల్గా భయానకంగా చాలా బాగుంది. సో మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారు, మొత్తం మహాభారతమే. అండ్ అమితాబ్ బచ్చన్ యంగ్ ఉన్నప్పుడు కూడా చూపించాడు దీంట్లో. ఒక క్యారెక్టర్ ఉంది, సో అది యంగ్ ఉన్నప్పుడు. సో ఈ కమలాసన్ని ఇప్పుడు ఫుల్ గెటప్లో ఎట్లా ఉన్నాడు అనేది చూపించారు. ఇది పైన వచ్చి ఒక లైట్ లాగా, అసలు రియల్గా గెటప్ యూనిక్గా ఉంది రియల్గా. కమలాసన్ది సూపర్గా ఉంది. కానీ మేబీ నాకు చాలా తక్కువ టైం ఉండొచ్చు అని అనిపిస్తుంది. అండ్ శోభన కూడా క్యారెక్టర్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా దీంట్లో చెప్పడానికి ఏముంది? సో మొత్తం స్టోరీ మొత్తం మహాభారతం రిఫరెన్స్లోనే ఉంది. సో అది ఎలా డిజైన్ చేశారు, ఎలా సెట్ చేశారు అనేది. కానీ ఏదైతే ప్రపంచం సృష్టించిండో నాగాశ్విన్, అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి వరల్డ్ ఇండియన్ మూవీస్, ఇండియన్ స్క్రీన్స్ మీద ఫస్ట్ టైం, ఇండియన్ డైరెక్షన్ మీద ఫస్ట్ టైం రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అది చాలా బాగుంటుంది రియల్గా. ప్రభాస్ లుక్ కూడా ఫైనల్లీ ప్రభాసే కల్కి కావచ్చు అని నా ఎక్స్పెక్టేషన్స్. సో ఏమవుతుందో కన్ఫ్యూజన్ కూడా ఉంది రియల్గా. బాగుంది. సో ఫైనల్లీగా అది వస్తుంది కదా ఫైనల్లీగా. ఇంకా నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన అని చెప్తాడు కదా, అదైతే అన్ఎక్స్పెక్టెడ్ సూపర్గా ఉంది. అది మేబీ నాకు తెలిసి అది ఏమంటారు, బుజ్జే కావచ్చు, బుజ్జిని అప్డేట్ చేసి అట్లా తీసుకొచ్చిండే అనిపిస్తుంది. లేకపోతే ఇంకో ఏమన్నా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దాంట్లో వచ్చిండా రోబోట్ లాగా అని, అది కూడా ఉండవచ్చు. 27 ఇంకా 1 వీక్ ఉంది, 7 days రియల్గా.
సో చాలా బాగుంది. సో మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంది. అందరూ క్యారెక్టర్స్ కరెక్ట్గా సెట్ చేసి నాగ్ అశ్విన్ రియల్గా. మ్యూజిక్ చాలా బాగుంది రియల్గా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాలేదు. సో కానీ ఇంకో టీజర్లో వచ్చిండు కదా, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని నాకు అనిపిస్తుంది. రియల్గా సూపర్ చాలా బాగుంది. సో ఫైనల్లీ వచ్చేసింది, బాగుంది. ఇంకా మూవీ రిలీజ్ 27th రోజు తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఎలా మనం ఈ ట్రైలర్ చూసి థ్రిల్ అయ్యామో, ఎగ్జైట్ అయ్యామో, ఫీల్ అయ్యామో, ఎగ్జైట్మెంట్ ఈ విఎఫ్ఎక్స్ చూసి ఎగ్జాక్ట్లీ మన 27th కూడా అలానే ఫీల్ కావాలి, అలానే పాజిటివ్ రెస్పాన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, ఎక్కడ డిసప్పాయింట్ కాకూడదు. ఓకే, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఓకే, విఎఫ్ఎక్స్లో కొన్ని క్లియర్గా లేకపోవడం విఎఫ్ఎక్స్గా ఉన్నాయి, అది కామన్, అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కానీ ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిన ట్రైలర్ కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్.